అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వన్ టౌన్ సిఐ రాజగోపాల్ నాయుడు దౌర్జన్యానికి పాల్పడ్డారు. హైకోర్టు న్యాయవాదిని బూతులు తిట్టి కాలితో తన్నారు. సిఐ దురుసుగా వ్యవహరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 27న రాత్రి హిందూపురంలోని మాతృశ్రీ ప్రైవేట్ హాస్పిటల్లో సిజేరియన్ చేసిన తర్వాత రమ్యశ్రీ అనే మహిళ చనిపోయారు. అదే రోజు రాత్రి మృతురాలి బంధువులు హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. అక్కడికి వచ్చిన సిఐ రాజగోపాల్ నాయుడు వారితో దురుసుగా ప్రవర్తించారు. పచ్చి బూతులు తిడుతూ రెచ్చిపోయారు. వాడిని తన్ని స్టేషన్లో వేయండి అంటూ హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణను బూటు కాలుతో తన్నారు. బాధిత గర్భిణి కుటుంబానికి న్యాయం చేయాలని, హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తే హిందూపురం వన్ టౌన్ సిఐ రాజగోపాల్ నాయుడు దళితులపై వివక్ష చూపారని ఉమ్మడి అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా దళిత సంఘాల ఐక్య వేదిక ఆరోపించింది. ఈ ఘటనను నిరసిస్తూ పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి జిల్లా ఎస్పీ ఆఫీస్ వరకు కూడా భారీ ర్యాలీ జరిపారు. అనంతరం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. సిఐ రాజగోపాల్ నాయుడిని వెంటనే సస్పెండ్ చేసి ఆయనపై SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా హిందూపురం వన్ టౌన్ సిఐ రాజగోపాల్ రెడ్డి నాయుడు దౌర్జన్యానికి పాల్పడ్డారు. హైకోర్టు న్యాయవాదిని బూతులు తిడుతూ కాలితో తన్నారు. సిఐ దురుసుగా వ్యవహరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 27న రాత్రి హిందూపురంలోని ఒక మాతృశ్రీ ప్రైవేట్ హాస్పిటల్లో సిజేరియన్ చేసిన తర్వాత రమ్యశ్రీ అనే మహిళ చనిపోయారు. అదే రోజు రాత్రి మృతురాలి బంధువులు హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. అక్కడికి వచ్చిన సిఐ రాజగోపాల్ నాయుడు వారితో దురుసుగా ప్రవర్తించారు. పచ్చి బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. వారిని తన్ని స్టేషన్లో వేయండి అంటూ హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణను బూటు కాలితో తన్నారు. బాధిత గర్భిణి కుటుంబానికి న్యాయం చేయాలని, హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తే హిందూపురం వన్ టౌన్ సిఐ రాజగోపాల్ నాయుడు దళితులపై వివక్ష చూపారని ఉమ్మడి అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక ఆరోపించింది. ఈ ఘటనను నిరసిస్తూ పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి జిల్లా ఎస్పీ ఆఫీస్ వరకు కూడా భారీ ర్యాలీ జరిపారు. అనంతరం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్కు వినతి పత్రం ఇచ్చారు. సిఐ రాజగోపాల్ నాయుడిని వెంటనే సస్పెండ్ చేసి ఆయనపై SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.